నా పేరు ఇష్నతిపల్లి రానండి. నేనైతే పుట్టుకతోనే నడవలేని పరిస్థితి. మా నాన్నగారు నన్ను లెగి తీయాలి, అమ్మ అయితే నాకు అన్ని సేవలు చేస్తారు. నేనైతే నడవలేని పరిస్థితిలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకైతే 90% వేసారు, 15,000 పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు అయితే 15,000 పెన్షన్ తీసేసి నాకైతే 81% వేసారు. ఇదైతే కాదండి, నాకైతే మాత్రం పర్సెంటేజ్ ఎవరికైతే తగ్గించారో అందరికి పర్సెంటేజ్లు వేయాలి. 15,000 రూపాయలు అర్హులైన వారందరికీ 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. వీరందరూ తీసేసిన అర్హులైన వారికి 6,000 పెన్షన్ రూపాయలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం తెలుగుపల్లి గ్రామం సంబంధించినటువంటి పాప పేరు ముక్కులేటి మేఘవర్షిని. పుట్టుకతోనే మానసిక వైకల్యం కలిగి మరి ఏ పని చేసుకోలేక మంచానికే పరిమితమైన ఈ దివ్యాంగురాల పట్ల ప్రభుత్వం పెద్ద మనసుతో చిత్తశుద్ధితోటి కోల్పోయినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 15,000 రూపాయల పెన్షన్, ఆ పెన్షన్ యథావిధిగా 15,000 రూపాయలు కొనసాగించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ పాపను చూస్తే అర్థమవుతా ఉంది, కనీసం తన పని తను చేసుకోలేక వాళ్ళ తల్లిగారి సహాయం ఉంటే కానీ ఏ పని చేసుకోలేదు, ఏం మాట్లాడుతుంటో కూడా అర్థం కాదు. ఇటువంటి బిడ్డల పట్ల కర్కసత్తాన్ని వీడి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. ఇటువంటి దివ్యాంగుల యొక్క అక్కసు ఉసురు పోసుకోకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజంగా అడుగుతున్న మానవత్వంతో ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఈ పాప నడవలేదు, పూర్తిగా మానవత్వంతో ఒకసారి చూడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అమ్మ మీరు పేరమ్మా? లలితాదేవి గారు. పాప పుట్టుకతోనే వైకల్యం అమ్మ, మానసిక వైకల్యం కలిగింది, మంచం మీదే ఉంటుంది, అన్నీ మీరే చేయాలంటే మీకు కలిగినటువంటి అన్యాయం ఒకసారి చెప్పండి అమ్మ. దగ్గర మీరేం కోరుకుంటున్నారమ్మా ఇప్పుడు? ఇది చాలా అన్యాయం కదమ్మా. వచ్చి ఎవరు అడిగారమ్మా 15,000 రూపాయలు ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 6,000 ఇవ్వండి అని? మీరే ఇచ్చి మీరే తీసేస్తే ఎలాగా? కృష్ణా జిల్లా అయితే నా పేరు శివనారాయణ. నాకు 6 సంవత్సరాల మట్టి వస్తుంది, నాకు ఇంకా 15 సంవత్సరాల మట్టి తేడా ఉంది. అయితే 5 సంవత్సరాల మట్టి నేను రాపించుకున్నా, ఏ పనికి వెళ్ళలేను. అన్నం కూడా ఎడం చేసి తింటాను, ఇంతవరకే వెళ్తుంది. అయితే తీయాలని మల్లపూర్లో మెయిన్ నాది ఒక్కడే తీశారు. సంబంధించినటువంటి మురళీకృష్ణ సుబ్రహ్మణ్యానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 100% వైకల్యంతో పెన్షన్ వస్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తే కనుక పునర్పరిశీలనలో భాగంగా 26% వైకల్యం తగ్గించడమే కాకుండా పెన్షన్ నిలిపేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అబ్బాయిని కూడా ఈరోజు కలెక్టరేట్ రావడం జరిగింది. మీ పేరేంటమ్మా? పడమట సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. చెప్పు. నా పేరు పడమట సుబ్రహ్మణ్యం. నేను 2023 నుంచి పెన్షన్ తీసుకున్నాను. 100% దాంతో తీసుకున్నాను. ఇప్పుడు రీవెరిఫికేషన్ అని చెప్పి అక్కడికి వెళ్తే ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా అసలు ఏంటి మీద అని చెప్పి అడగకుండా మేడం అలా చేశారు. 27% ఇప్పుడు సచివాలయంలో 27% ఉంది. ఇది క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. అలా ఎలా చెప్తారో తెలియదు. నేను BLLB పూర్తి చేశానండి. ఈ తర్వాత గవర్నమెంట్ జాబ్లు జూనియర్ డిగ్రీకి అప్లై చేసుకోవాలంటే దానికి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అవసరం. దీన్ని పూర్తిగా ఆపేసినట్లయితే నా చదువు కూడా వృధా. వీర్రాజు గారు పృథ్వీని మండలం నుంచి వచ్చారు. వీరికి సుమారు కొన్ని సంవత్సరాల నుంచి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికెట్ తోటి పెన్షన్ పొందుతూ ఉన్నారు. నేడు ఈ పునఃపరిశీలనలో భాగంగా సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ చేసి నీవు పెన్షన్కి అర్హుడు కాదని చెప్పేసి పెన్షన్ తొలగిస్తున్నావు అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళని ఎలాగ తొలగించి మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇటువంటి వారి పట్ల కూడా మీ యొక్క కర్కశత్వాన్ని చూపించకుండా పెద్ద మనసుతోటి రీవెరిఫికేషన్ ప్రక్రియకు ఏదైతే ఫుల్ స్టాప్ పెట్టి న్యాయమైనటువంటి పాత పద్ధతిలో పాత సర్టిఫికెట్లతోనే వీళ్ళకి పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.